సార్లు గెలిపించారు హిందూపూర్ ప్రజలంతా. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా వాళ్ళ నాన్నగారు అప్పుడు 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3వ సారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో ఆ కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సొంత లాభం కొంతమందికి అందరూ వేరే వాళ్ళకి ఉపయోగపడాలన్నది సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అందరూ నేను ఖర్చుకుంటే నేను ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వ సారి కూడా చేసాం. 2వ సారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ ట్రైన్లు అంటే అన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్ళటం, ఆయనకే వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలబట్లు కానీ సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో. అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి, అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి, మొత్తం వైద్యం, విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి. ప్రపంచ దేశాలకే ముందు చూపు, అంటే విజన్కి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్నీ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి మన కళ్ళ ముందు, అన్నీ చేసాం. సో ముందు కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అయితేనేమి, అంటే భౌగోళికంగా అయితేనేమి, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల పక్కన హైవే ఉంది, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు తుమ్ముకుంటలో ఈ ఇండస్ట్రీ పార్క్, అంటే ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ఇక్కడ నీళ్లు ఇవ్వడం జరిగింది. కియా లాంటి పరిశ్రమలు, అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలన్నీ కూడా తీసుకొచ్చారు. ఇటు మన హిందూపూర్కి అయితేనేమి, ఇటు మన అనంతపురం జిల్లాకి అయితేనేమి, మన సాయిబాబా జిల్లా అయితేనేమి. సో ఇవాళ రేపు ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది పారిశ్రామికంగా. అలాగే ఇక్కడ స్థానికులకు ఉద్యోగ కల్పన కల్పించడానికి చాలా అవకాశం ఉంది. ఆనాడు ఎన్నెన్నో చేసాం మనం. ఇక ముందు ఇంకా ఇక్కడ అందరికి కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అన్నీ అందేటట్టు తప్పకుండా ఇంకా బాగా రెట్టింపు. ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది ఇప్పుడు 15 సంవత్సరాలు. సో దాని యుద్ధ ప్రాతిపదికత మీద మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇక కూటమి, అటు జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఈ కూటమి ఒక నిప్పుల ఒక ఉప్పెన, ఒక అగ్నిపర్వత విస్ఫోటన, అలాగే ఒక పాశుపతాస్త్రం. దీన్ని ఈ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ హిందూపూర్ నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.